అమెరికా డైరెక్ట్గా ఇరాన్పై దాడి చేస్తానని చెప్పడం, ఇరాన్ ఏమో అటు మీ మిత్ర దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి యుఏఈ అయినా, సౌదీ అయినా, ఓమన్ అయినా, ఇరాక్, ఈ దేశాలన్నిటిపైన అటాక్ చేస్తానని ఇరాన్ చెప్తోంది. ఏం జరగవచ్చు ఈ 24 అవర్స్లో? ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? సో ఇటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో యునైటెడ్ నేషన్స్ ఏమైనా కలగజేసుకొని యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఏదైనా కనబడుతోందా? మీరన్న మాటకి ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ కలుగజేసుకోవడం అంటే కలుగజేసుకుంటోంది. మరి యుద్ధాన్ని ఆపుతుందా అంటే కనుక బహుశా నువ్వు అనే మాట అనడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎన్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. యునైటెడ్ నేషన్స్ ఒకప్పుడు కాస్త యాక్టివ్ గా ఉండేది, కొన్ని సందర్భాల్లో యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం యునైటెడ్ నేషన్స్ యుద్ధాన్ని ఆపేస్తుందా అంటే కనుక నో. మాటలకైతే పరిమితం అవకాశం ఉంది తప్ప ఇటు ట్రంప్ ఎవరి మాట వినట్లేదు. అలా అని చెప్పి ఇరాన్ ఎవరి మాట వినే ప్రయత్నం చేస్తుందంటే కనుక లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్ మరి ఎలా వెళ్లే అవకాశం ఉంది? మిన్నదాకా ఒక ప్రశ్న అడగడం జరిగింది, సచిన్ రేపటికి యుద్ధం ముగిసే అవకాశం ఉందా, లేకపోతే ట్రంప్ విధించిన డెడ్ లైన్ ని ముగిపోయే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటే క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉందా అని చెప్పి లెట్ మీ క్లియర్ 2 థింగ్స్ హియర్. ఫస్ట్ మనోజ్, ఇదే 48 గంటల డెడ్ లైన్ ని ఫస్ట్ టైం సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో, అంటే గతంలో కూడా ఈ ఏప్రిల్ 6 కాకుండా అంతకు ముందు ఒక టర్మ్ తీసుకున్నాడు కదా, అప్పుడు కూడా 48 గంటలు డెడ్ లైన్ విధించాడు. డెడ్ లైన్ విధించిన 48 గంటల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఒకసారి కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడేమన్నాడు, 48 గంటల డెడ్ లైన్ లో అంటే ఈ 48 గంటలు ఇరాన్ కొనసాగాలి, లొంగకపోతే రాత్రి యుగం నాటికి పంపించేస్తామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు ఇది ఏనమాట కాదు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఆ 48 గంటలు తిరిగే లోపే ఫస్ట్ సీజ్ ఫైర్ కి వెళ్ళిపోయాడు. సీజ్ ఫైర్ అనే మాట బహుశా అది కరెక్ట్ గా యాప్ట్ కాకపోవచ్చు, కానీ దాదాపుగా సుమారుగా అటువంటి పరిస్థితి. అంటే ఏప్రిల్ 6 కన్నా ముందు మాట్లాడుకున్న ఒక 5 రోజుల పాటు తీసుకోవడం జరిగింది. ఒక రిలాక్సేషన్ అనుకోవచ్చు, లేకపోతే సీజ్ ఫైర్ లాంటిది అనుకోవచ్చు. అప్పుడు ఏమన్నాడు, మిలిటరీ యాక్షన్ లోకి అమెరికా సైన్యం దిగదు, కానీ ఒకవేళ పరిస్థితులు అటు ఇటు ఉంటే కనుక ఆలోచిస్తామని చెప్పి, అంటే ఈ నెగోసియేషన్స్ కి వెళ్తున్నాం కాబట్టి మిలిటరీ యాక్షన్ ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఒక 5 days ఆఫ్ టైం తీసుకున్నాడు. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఒక 48 hours ఆఫ్ టైం తీసుకున్నది తన కోసం. అండ్ ఇదే టైం గురించి అప్పుడు మాట్లాడుకున్నాం మనం. అప్పుడు ఇరాన్ ఏం చెప్పుకొచ్చింది, ఈ 48 గంటల టైం అన్నాడు, కానీ ఈ 5 రోజుల పాటు టైం అన్నాడు, కానీ ఇది మా కోసం కాదు. ట్రంప్ తన సైన్యం బలహీనపడుతోంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి తగ్గుతోంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అంటే వాటిని మళ్ళీ రెనోవేట్ చేసుకోవడానికో, లేకపోతే వాటిని మళ్ళీ క్రోడీకరించుకోవడానికో, ఇవన్నీ కూడా అంటే వాటిని మళ్ళీ పుంజుకునేలా, అంటే వాటి సత్తాను మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవడానికి ఆ ప్లాన్ లో వెళ్తున్నాడే తప్ప ఇది మాతో జరుగుతున్న డిస్కషన్ ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ అటువంటి ఆలోచన ట్రంప్ కి లేదు. దీన్ని మేము హైలీ అన్యాక్సెప్టబుల్, మా నుంచి హైలీ అన్యాక్సెప్టబుల్ అనే విధంగా ఇరాన్ చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత కూడా ఏప్రిల్ 6 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇది సెకండ్ విషయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ ఏప్రిల్ 6 వరకు కూడా ఇరాన్ ఏమీ అడగలేదు. టు బి హానెస్ట్ గా మాట్లాడుకున్న సందర్భంలో ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడా కూడా ఇరాన్ మాకు సీజ్ ఫైర్ కావాలి అని ఎక్కడా కోరిన దాఖలా లేవు. కానీ ఇరాన్ ఒక మాట అంది, యుద్ధం ప్రారంభించింది మేము కాదు, యుద్ధం ముగించేది మాత్రం మేమే. యుద్ధం ఎప్పుడు ముగించాలనేది మా చేతుల్లో ఉంటుంది తప్ప ట్రంప్ చేతుల్లో ఉండదు. అండ్ డిస్కషన్స్ గురించి వచ్చినప్పుడు అండ్ ఈ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం నెగోషియేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ డిస్కషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ ఆఫ్ ది రికార్డ్ లో కాస్త మాట్లాడుకున్న క్రితం ఒక మాట మనం మాట్లాడుకున్నాం, ఈవెనింగ్ ఇటు ఈజిప్ట్, పాకిస్తాన్ తో పాటు ఐ థింక్ ఇంకొక 2-3 దేశాలు ఆఫ్ ది రికార్డ్ లో సౌదీ అరేబియా మాట వినిపిస్తోంది, మరి అవునో కాదో క్లారిటీ లేదు. కానీ ఫ్రేమ్ లో ఉంది మాత్రం పాకిస్తాన్, ఈజిప్ట్, అలాగే తుర్కీ అంటే టర్కీ, ఈ 3 వినిపిస్తున్నాయి. ఈ 3 మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి అమెరికాకు ఇరాన్ కి మధ్య అని చెప్పి. బట్ సమ్వాట్ ఎక్కడ వినిపిస్తోంది, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఇరాన్ చెప్తోంది అనేది ఇది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. సో ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టి, అంటే కాసేపు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఒక 2 weeks 3 weeks బ్యాక్ వెళ్దాం. ఇదే అమెరికా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరెవరప్పుడు ముందుగా ఇటు మిడిల్ ఈస్ట్ ని కాంటాక్ట్ చేస్తుంది. యుద్ధాన్ని ప్రారంభం కాకముందు ఖతార్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా అప్పుడు కీలకమైన ప్రయత్నాలే చేశాయనే చెప్పుకోవాలి. అందుకే ఖతార్ కూడా ఒక ప్రశ్న స్పందించింది, మేము మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు మా మీదే దాడి చేస్తారని చెప్పి ఖతార్ తో పాటు మిగిలిన దేశాలు, అక్కడ ఒమన్ లాంటి దేశాలు అనుకుంటా బహుశా, సబ్జెక్ట్ కరెక్షన్ అగైన్. సో అక్కడ ఆ ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది, మేము మీకు సంధికుదించే ప్రయత్నం చేస్తే మీరు మా మీదే దాడి చేస్తారా అని చెప్పి. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే జరుగుతోంది, పాకిస్తాన్ వేదికగా ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, టర్కీ, ఈజిప్ట్, సౌదీ లాంటి దేశాలు వచ్చాయి, పాకిస్తాన్ కూడా ఉంది, ఇంకో ముగింపు పలుకుతుందని అంతా ఆశించారు. కానీ డెడ్ లైన్ పెట్టుకున్నారు. 24 hours డెడ్ లైన్ ట్రంప్ పెట్టాడు, 20 hours డెడ్ లైన్ ఇరాన్ పెట్టింది.
సో ఎయిదర్ ఆర్ నైదర్ ఏదో ఒక దేశం వైపుగా మిగిలిన దేశాలు ముగింపు కోసం చర్చలను జరపాలి, లేదనుకుంటే ఏదో ఒక దేశం కంట్రోల్ అవ్వాలి. ఇక్కడ ఏది జరగడం లేదు. వేరే దేశాల చర్చకి హాజరు కామని ఇరాన్ చెప్తోంది. పాకిస్తాన్ చర్చలు విఫలం అయిపోయాయి. రెండు దేశాల్లో ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ యుద్ధానికి ముగింపు పలికి ఆల్టర్నేట్ సోర్స్ లేదంటారా? డెఫినెట్గా ఈ 24 hours ఒక రక్తపాతమైన ఇక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు రైజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో కంటిన్యూటీలో మీరు అన్నారు డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా, లేకపోతే అటాక్ వెళ్ళిపోయే అవకాశం ఉందా? రెండింటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా ముందు డిస్కషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇరాన్ కోట్ చేస్తుంది ఏంటి? యుద్ధం ముగియాలనుకుంటే మేము చెప్పిన పాయింట్లకు అమెరికా తలగ్గాలి, అమెరికా అంటుంది ఏంటి మేము చెప్పిన పాయింట్స్ కి ఇరాన్ తలగ్గాలని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సిమిలారిటీ కనిపిస్తోంది. యుద్ధంలో వీళ్ళిద్దరి మధ్య సిమిలారిటీ అని చెప్పి క్వశ్చన్ రావచ్చు కాక. సో ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా ఏ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తోందో అదే వ్యూహంతో ఇరాన్ కూడా వెళ్తోంది. అమెరికా ఏమంటుందో ఒక పక్క దౌత్యంగా ప్రయత్నాలు చేస్తున్నాం, నెగోషియేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి ఒక మాట అంటోంది. అట్ ద సేమ్ టైం అటాక్ దిగుతోంది. సో ఇక్కడ ఇరాన్ కూడా అదే వ్యూహంతో వెళ్తోంది. మనోజ్ ఒక పక్క అటాక్ చేస్తోంది, ఇంకో పక్క నెగోషియేషన్స్. మన నెగోషియేషన్స్ ఎవరు చేస్తున్నారు అంటే కనుక వినిపించేది ఇక్కడ మసూద్ పెజెస్కియాన్ అని చెప్పి ఇటు ట్రంపే చెప్పుకొచ్చాడు స్వయంగా. బట్ అటాక్ వెళ్తోంది ఎవరు? ఐఆర్జీసీ ఎవరు? ఇటు డైరెక్ట్ గా సుప్రీం లీడర్ గా ఉన్న ముస్తఫా ఖమేనీ అండర్ లో ఉంది. కాబట్టి రెండు వైపులా కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్. సో ఇది ఇప్పటికైతే తేలే అవకాశం కనిపించట్లేదు. పాకిస్తాన్ వేదికగా డిస్కషన్స్ అంటే ఇరాన్ బహుశా అంత సంసిద్ధంగా ఇక్కడ లేదు అనుకోవాలి. బట్ బహుశా కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ 2 రోజులు మాత్రం కాస్త ట్రంప్ తన ఆచితూచి వ్యవహరించే విధానానికి పూర్తిగా భిన్నంగా ఒక ఫ్రస్ట్రేషన్ తో వెళ్తున్నాడు. కాబట్టి ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇప్పుడు చూస్తున్న క్రమంలో అయితే మాత్రం అమెరికా అటాక్ దిగే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా పూర్తి స్థాయిలో అటాక్ దిగితే కనుక దట్టు కొన్ని దీని వార్ క్రైమ్స్ అంటూ ఉంటారు. మనోజ్ సారీ టు సే దిస్, వార్ క్రైమ్స్ అంటూ ఉంటారు. అంటే మనుషులు అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే ఇలా కీలకమైన మౌలిక సదుపాయాలను డ్యామేజ్ చేస్తే కనుక అది వార్ క్రైమ్ కింద వస్తుంది. అది ఒక ఆ పేర్లో ఉంది వార్ క్రైమ్ అనేది. మరి అమెరికా పాల్పడితే కనుక యుఎన్ ఏమైనా చెప్తుందా? అండ్ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఇది ఇంకా ఉపద్రవంలో మారే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ షోస్ కాస్త ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశక్తి లేదు. బట్ నెగోషియేషన్స్ మాత్రం జరిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అనుకోవాలి ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడైతే మాత్రం. మనవచ్చు థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా డెడ్ లైన్స్ రెండు దేశాలు పెడుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ 24 hours అంటే ఇరాన్ కేవలం 20 hours మాత్రమే ఉంటుంది. అంటే ఈరోజు రాత్రికి ఏం జరిగినా కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరగవచ్చు. అది ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తమకు సంబంధించిన యుద్ధ ట్యాంకర్ని రెస్క్యూ ఆపరేషన్స్ కోసం పంపి యురేనియాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇరాన్ చెప్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం? అమెరికా అధ్యక్షుడు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? రాతి యుగం నాటి కాలాన్ని పరిచయం చేస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఇరాన్ హెచ్చరిస్తే, ఇరాన్ మాత్రం గల్ఫ్ కంట్రీస్కి అంటే అమెరికా మిత్రత్వ దేశాలకి ఆ రాతి కాలం నాటి పరిపాలన నేను చూపిస్తానని చెప్పి ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఐఆర్జీసీ కాప్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు, తిప్పికొట్టేస్తున్నారు. 20 hours టైం ఇచ్చారు. 20 hoursలో కనుక అమెరికా లొంగిపోతే సరేలేదనంటే భయంకరమైన యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఒక భయానకమైన వాతావరణం మిడిల్ ఈస్ట్లో కల్పించే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. యుద్ధం మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చేసింది, క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ క్లైమాక్స్లో సడన్గా ఏదైనా ఊహించని పరిణామం చోటు చేసుకుని యుద్ధం ఆగిపోతుందా, సీజ్ ఫైర్ అవుతుందా, లేదంటే యుద్ధం నిజంగానే జరగాల్సి వస్తే రాత్రికి ఇక ఏ దేశం వినాశనం అవబోతుందో చూడాలి మరి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.